రామసేతు అని తీసేసి ఆడమ్స్ బ్రిడ్జిగా పిలవాలనుకున్నారు. కానీ జరిగిందేంటంటే 850 ఇబ్నీ కోర్బాతే ఒక భూగోళ శాస్త్రవేత్త దీని గురించి సేతు బందయ్ అని రాశాడు. అక్కడే సమస్య మొదలైంది. ఏంటంటే రామసేతువు అని మాయమై ఆడమ్స్ బ్రిడ్జిగా పిలవాలనుకున్నారు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పై ఆడమ్స్ నడిచాడని ఒక కథ పుట్టించారు. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. 1891లో జాహ్నస్ వాల్టర్ జర్మనీకి సంబంధించిన శాస్త్రవేత్త ఒక 3 అద్భుతమైన విషయాలు చెప్పాడు. అవేంటంటే ఈ నిర్మాణం చాలా పురాతనమైనది. అలాగే ఇది సాధారణంగా ప్రకృతి నిర్మించింది కాదు. అంతే ఈ నిర్మాణానికి వాడిన పగడాలు ఈ ప్రాంతానికి సంబంధించినవి కాదు అని చెప్పాడు. 1798లో కూడా బ్రిటిష్ కి చెందిన చారిత్రకుడు థామస్ మారిస్ కూడా తన రికార్డులో ఇది వానరులు కట్టించిందని రాసుకున్నాడు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఈ బ్రిడ్జ్ పై మనుషులు నడిచారా? అసలు ఈ బ్రిడ్జ్ వాడకంలో ఉందా ఎప్పుడైనా? అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.